నీకు తెలుసా భూమి, నిజాయితీగా ఉన్నవాళ్ళకి ఈ భూమి మీద ఎక్కువ కాలం నూకలుండవు అంటారు. అయ్యో, ఇంకెంతమంది గొప్పవాళ్ళు మంచివాళ్ళు ఇక్కడ స్వర్గస్థులవుతారు చూడాలి. నీకు మనుషుల ప్రాణాలంటే ఆటగా కనిపిస్తున్నాయా? నువ్వు పెద్దదానివి పిన్నివి అని గౌరవించాలనుకున్నాను, కానీ నువ్వు చేసే పనులు చూస్తుంటే నిన్ను చంపేయాలనిపిస్తుంది. రా భూమి, చంపేయ్, నన్ను చంపేయ్, మమ్మీ, భూమి, వదిలేయ్. నన్ను చంపేయ్ భూమి, చంపేయ్ నన్ను ప్లీజ్. ఈ సూటిపోటి మాటలతో నేను బతికే కంటే నీ చేతుల్లో చచ్చిపోవడమే మేలు. కనీసం కూతురు చేతులు చచ్చిపోయిన ఆనందమైన నాకు దొక్కుతుంది. చంపేయ్, చంపేయ్ భూమి, చంపేయండి నన్ను. అపూర్వ, ఏమైంది? బావా, ప్రతి క్షణం నన్ను ఇలా మాటలతో చంపే బదులు ఒకేసారి నన్ను చంపేమని కూతురికి చెప్పు బావా. నక్షత్రతో పాటే భూమిని కూడా నా సొంత కూతురే అనుకున్నాను. కానీ ఎందుకు బావా ఇలా చేస్తుంది? ఎందుకు బావా తను నన్ను తల్లిగా యాక్సెప్ట్ చేయడం లేదు? నానా, ఇదంతా అబద్ధం. అమ్మకి న్యాయం చేయాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని చంపేస్తుంది. ఇప్పుడు సిఐ విక్రమ్ ని కూడా చంపించేసింది నాన్న. డిఎన్ఏ రిపోర్ట్ లో అమ్మని చంపింది ఈవిడే అని ప్రూవ్ అయింది. అరెస్ట్ చేస్తానని నాతోనే చెప్పారు. ఈలోపు యాక్సిడెంట్ చేయించి చంపించేసింది నాన్న. ఇప్పుడు పోలీసులను కూడా నా మీదకి తిప్పేస్తున్నావా? నేను ఆ విక్రమ్ ని చంపించానా? అసలు నాకంత తెలివే ఉంటే నా మీదే అనుమానం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను బావా? ఇప్పటికే శోభాకం చంపింది అపూర్వేనని నన్ను రాక్షసం చేసి చూపిస్తున్నావు. ఆ మచ్చ తుడుచుకోవడానికే నేను ఎంత తప్పిస్తున్నానో నాకు మాత్రమే తెలుసమ్మా. అలాంటి టైంలో నేను ఇంకో హత్య చేయిస్తానా? ఇక నుంచి ఈ ఇంట్లో ఎవరు తుమ్మినా దగ్గినా కూడా నేనే కారణం చెప్తావా? భూమి, కోపం ఉంటే వేరేలా తీర్చుకో, కానీ హత్య అది అంటావేంటి? హే భూమి, నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాస్త ఆలోచించుకో. నక్షత్ర, భూమి ఆధారం లేకుండా మాట్లాడే అమ్మాయి కాదు. అలా అంటోంది అంటే దాని వెనకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు నేను హంతకురాల్లా కనిపిస్తున్నానా? హే, ఇందాక నాతో చెప్పావా లేదా? విక్రమ్ ని చంపించింది నేనే అని అన్నావా లేదా? నేనెప్పుడు చెప్పాను? నేనెలా మాట్లాడానా? అయ్యో, నన్నింత చీప్ గా అనుకుంటున్నావా భూమి? అసలు లోపలకు మాట బయటకు మాట చెప్పేలేదల్లా కనిపిస్తున్నానా నీకు? అయ్యో, ఎందుకు భూమి, ఎందుకు మీ నాన్న ముందు నన్ను హంతకురాల్ని చెయ్యాలని చూస్తున్నావు? నేనేం పాపం చేశానని? సరే రా. భూమి, ఎక్కడికి? భూమి, 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 భూమి వదులు. రా. దేవుడు ముందు నిలబడి ఒట్టేసి చెప్పు పిన్ని, ఆ సిఐ విక్రమ్ చావుకి నీకు సంబంధం లేదని చెప్పు. మా అమ్మని నువ్వు చంపలేదని చెప్పు.
అపూర్వ గారు, మీరే తప్పు చేయకపోతే దేవుడి ముందు చెప్పడానికి భయం ఎందుకండి? అబ్బో, అంటే ఇప్పుడు నేను దేవుడి మీద ఒట్టు వేస్తే అదే నిజమైపోతుందా? మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడి ముందు అబద్ధం చెప్పడానికి మనసాక్షి కూడా ఒప్పుకోవాలి. అది మీకు లేదనుకుంటున్నాను. నేను శోభ అక్కని చంపలేదు. అసలు ఈ విక్రమ్ చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది దేవుడి మీద ఒట్టు. నా ముందు దేవుడెంత? దేవుడే నన్ను చూసి భయపడాలి. చాలా చెప్పండి, ఇంకేం చెయ్యాలి నేను? ఒక ఆడది తన నిజాయితీ నిరూపించుకోవడానికి దేవుడు ముందుకొచ్చి ఓటు వేయడం కంటే ఇంకేమైనా పెద్ద విషయం ఉంటుందా? ఇప్పటికైనా నా నిజాయితీ ఏంటో మీకు అర్థమవుతుందా? మా ఆయన ప్రేమ కోసం, ఈ ఇంట్లో నా స్థానం కోసం నేను ఎంత తప్పిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. కానీ ఈ భూమి మాత్రం ప్రతిరోజు నన్ను ఒక కొత్త నేరస్తురాల్లాగా మారుస్తోంది. ఆ రోజు అక్క, ఈ రోజు సిఐ విక్రమ్, రేపు ఇంకెవరో. ఇలా ప్రతి చావుని నా మెడకి కట్టేస్తే నేను ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? భూమి ఈ ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి నేను ఒక్క రోజైనా ప్రశాంతంగా బ్రతికానా? నా బావ ప్రేమ కోసం నేను చూస్తుంటే నన్ను హంతకురాల్ని చేసింది. ఇప్పుడు దేవుడి ముందు నిలబెట్టి నా ఆత్మని కూడా అనుమానిస్తోంది. భూమి, మాటలతో ఎంత చెప్పినా మాయ చేసేవాళ్ళు వీళ్ళు. ఆధారం ఏమైనా ఉందా? అయ్యో, నేను చెయ్యని తప్పుకి నాకేం సంబంధం లేదంటే ఆధారాలున్నాయా అని అడుగుతావేంటి? ఆధారం కాదు కదా, ఆనవాలు కూడా మీకు దొరకదు.